అంటున్నారు. ఆకాశం ఆలకించు, భూమి చేరుతుంది. నేను చిన్న దీనికి గొప్పవాడిని చూసి కానీ వాడు నా మీద తిరగబడితే లోపల వచ్చే దేశాలు ఒకరి మీద ఒకరు కొట్టుకొని చనుకొని కొట్టుకొని పశువాళ్ళు సేవలకు పోతున్నారు. రూపము కనుక యెహోవాను మా మాట ఆగదు. 10 విషయాలు దేవునితో మనం సంబంధం పెట్టుకోవాలి. ప్రాణం జీవితం కలిగి వాక్యం చదివినప్పుడు చదివిన వాక్యం మన హృదయం కలిగి ఉండాలి. నమ్మాలి. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఏదో చెప్తాం మాట కానీ తిరుగుకుండాలి. తెలియని విశ్వాసము మృతమంటాం దేని వాక్యం. కనుక మరి సంవత్సరం ఎక్కువైపోయింది. మరి జీవితంలో దేవుడు చేసే మేలుకు కృతజ్ఞతగా చెల్లించుటకు ప్రార్థనలో గడుపుటకు దేవునితో సంబంధం కలిగి ఉంటే మరి కార్యక్రమాలు పెట్టుకున్నారు. దీనివల్ల దేవుని మహిమపరిచి దీనితో దేవుని యొక్క అడుగుజాడలు మనం ఎల్లప్పుడు నడపాలని కోరుతున్నాం. కనుక ఆయన అడుగుజాడలు మనం ముందు తొలగిపోతున్నాం. ఇళ్ళ రత్వం అంటే దేవుని యెహోవా మాట్లాడుతున్నాడు మాట. కనుక దేవుని మాట హృదయంలో పెట్టుకొని హృదయపూర్వకంగా దేవుని వెతికి మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కావలసిన అవసరాలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు ఆయన ఎదురుగా సాయం చేస్తాడు. మీరు చేతి చాపినప్పుడు నిన్ను చూడక నా కన్నులు కప్పుకొను, నీ బహుగా ప్రార్థన చేసేది వినను, నీ చేతులు రక్తంతో నిండినది, నువ్వు కడుక్కో, శుద్ధి చేసుకో, నీ దుష్క్రియలో కనిపడే కాబట్టి దుష్టక్రియ అపవిత్రత మన జీవితంలో పైకి మంచిగానే ప్రార్థన, పైకి మంచిగా పాట, పైకి మంచి సాక్షి చెప్తాం, అన్నిగా ఉన్నాయి. కానీ అంతరంగా మన జీవితంలో మార్పులే. క్రైస్తవులు మారాలి, మంచి మారాలి. ఆ మారిన మనకు దేవునికి ఫలితం ఉంటుంది. మారాలి మన జీవితం. అంతరంగా మన జీవితం మారాలి. ఆ మంచి దేవునికి మనకు సంబంధం కలిగి ఉంటాం. ప్రాణంతో ప్రభుత్వం సంబంధం కలిగి ఉంటాం. కనుక ప్రాణం జీవితం లేక దిగజారిపోతున్నాం. కనుక నీ చేతులు దాపునప్పుడు చూడక నా కన్నులు కప్పుకోను, నీకు బహుగా ప్రార్థన వినను, నీ చేతులు రక్తంతో నిండినది, నిన్ను కప్పుకొని చేతులు దాపినప్పుడు వినంటాడు. అంటే నీ చేతులు చెడిపోయింది, నీ కాళ్ళు చెడిపోయింది, నీ కళ్ళు చెడిపోయింది, నీ మాటలు చెడిపోయింది, నీ జీవితంలో చనిపోయింది. అనేక మంది జీవితంలో దేవునికి దూరంగా ఉంటారు. దేవుని ఉండి ప్రార్థన చేసి దూరంగా ఉండి దేవుడు అంటారు, పాటలు చెప్తారు, సాక్ష్యాలు చెప్తారు, ఎన్నెన్నో చెప్తారు. అక్కడ జీవితంలో మాట్లాడి అది మనం ఇక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించము, కోటి చెప్పుము, మేము పిల్లల్లా పెంచిన కానీ వాడుతుంది తినబడు. దేవి అత్త కోడలు లేదా అన్ని మరి అన్నదమ్ములు కలిసి ఒక గంటలు తగ్గుతాయి. కానీ దేవునికి మనం దేవునికి సంబంధం కలిగి ఉన్నామా లేదా? ఎక్కడ దారిపోయినాం? నువ్వు ఎంత వాక్యం చదువు, ఎన్ని బోధనలు చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత సాక్ష్యం చేయాలి, అది లాభకరం కాదు. దేవునికి లాభకరమైన జీవితము నీ జీవితం ద్వారా దేవుడికి తెలుసుకున్నట్టు మనం వాక్యం చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ దేవుడి పిలుపు మనం వినడం లేదు. దిగజారిపోయినాం. మన దిగదాన్ని జీవితం కలిగి ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, సాక్ష్యం చెప్తాము, అన్ని రకంగా అంతరంగమైన జీవితంలో చెందు మారాలి, మంచి మారాలి. ఆ మారిన మనసు దేవునికి పడతామున్నది. మారాలి, మంచి మారాలి. మారిన మనసు దేవునికి మన మంచిగా మారాలి. ఎప్పుడు మారి మనసు ఎక్కడ పోయింది, ఏడపోయినాము. నీ జీవితంలో ఆ యొక్క వాక్యం ద్వారా మార్పు కలిగిన సాక్షి ఎక్కడ చెప్తావు? అయ్యా పలాని వాక్యం అయ్యగారు వాక్యం చెప్పుడు, ఆ వాక్యం ద్వారా నేను మార్మంత పొంది ప్రభుత్వం అంగీకరించిన అంటావు, చెప్తావు. కానీ మార్మంత అనేది కూడా తెలియదు. వాక్యం అనేది నీ చదువు, ప్రార్థన మాత్రం చేస్తావు, చర్చకి వెళ్తావు, దావతికి వెళ్తావు, ఇక్కడ పక్కడికి కానీ అంతరంగా మన జీవితం లేక మార్పు లేకుండా. కనుక ఎందుకంటే యాదివల్ల అందువల్ల దేవుడు అంటారు, యెహోవా మాట్లాడు నీతో మారు మనసు లేకను చేరరు పరలోకము, మారు మనసు లేకను చేరరు పరలోకము, ఒక్క ఆత్మ నానుగా వరా
ప్రభు లెక్క ఎడగనను ఎదగల. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, మార్పు లేకపోతే మన మనసు మార్చుకునేది ఎప్పుడు, మన జీవితం మార్చుకునేది ఎప్పుడు? ఆచార అలవాట్లతో సిద్ధాంతాలు పెట్టుకొని వాక్యం చెప్పుకొని బైబిల్లో వచ్చి సాక్ష్యం అని చెప్పి ఎక్కడికా చాలా మంది బైబిల్ గురించి చెప్పుకుంటా సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏం చెప్తుంది అర్థం కాదు, చక్కగా చెప్పారు. కానీ అంతరంగమైన జీవితంలో మార్పు నీ రోజు లేకపో చెప్పడం లాంకాయం. నీలో మార్పు కలిగిన క్రైస్తవుగా ఉంది. నీలమైపోవాలి, నీ బతుకంతా మారాలి. మారు మనసు లేఖను చేరరు పరలోకము, మారు మనసు లేఖను చేరరు పరలోకము. ఒక్క ఆత్మ నానుగావరా, ప్రభు లెక్క ఎడగనని ఎదుగురా. క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, నువ్వు క్రీస్తు పోలి నడవడే దేవా, నీ క్రీస్తు కొరకు నిలువ. క్రీస్తు కొరకు నిలవాలి. చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎవరు కొడతారు, చంపుతారు, రూపలు ఎన్నెన్నో శ్రమలు ఎదుర్కొంటుంటారు. భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నారు. ఆఖరి రోజు చివరి రోజుల్లో మనం 9 నెలలు మనం ప్రవేశించిన లోకంలో భయంకరమైన సంకటాలు జరగబోతున్నాయి, జరుగుతాయి. దేశమంతా గందరగోళమే ఉన్నాయి. ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అందుకోలేక పొచ్చుకొని చంపుకొని అనేక విధమైన బాధలు పడుతున్నారు. వాళ్ళ దేవుడు చెప్తున్న మాట ఎవో మాట్లాడు. ఆయన మాట వింటున్నామా? ఆయన మాట ప్రకారంగా మనం చేస్తున్నా? ఆయన అడిగి జాడలో నడుతున్నా? ఆ చెప్పిన మాట లోపడుతున్నావా? భయం కలిగి ఉన్నావా? అందువల్ల ఎవో మాట్లాడు. నీ జీవితంలో మార్చుకోలేదు, మారకుంటే పరలోకంలో చేరలేదు. మారు మనసు పొందకం చేరదు పరలోకము, మారు మనసు లేఖను చేరదు పరలోకము. ఒక్క ఆత్మనానుగావరా, ప్రభు లెక్క ఎడుగనను ఎరుగరా. క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, నీ మనసు మారాలి. నీ మనసు మారింది అయ్యా మళ్ళీ క్రైస్తవులేదు అది చాలా బుద్ధి గలవాడు, భక్తి గలవాడు. కానీ ఇక్కడ నేను వాక్యం రాయబడిన మాట్లాడుతున్నాను. ఎవరో మాట్లాడు, దేవుడే మాట్లాడు. ఈ మాటలేంటి? ఒక ఏదైనా మాట్లాడతారు, మాట్లాడి రాసుకుంటారు. రాసుకొని ఈ మాట చెట్టు మాట రాసి ఉంటుంది. నన్ను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి మాట్లాడి చెప్పలేంటి, అదే మాట రాసి పెట్టింది. కనుక బాధ, శరీరానికి బాధ. కనుక దేనికి సంబంధంగా నువ్వు ఆయన అడుగుజాడలో నడుపుతున్నావా? లోకంతో అందువల్ల మన 3వ సంవత్సరంలో 19వ నెలలో ప్రవేశించినాము. మరి 3వ సంవత్సరంలో దేవుడు మీ పట్ల మన పట్ల అద్భుతమైన కార్యం చేసి దేవుడు మయపరచుకొని అనేక శుభార్త అద్భుతులకు దేవుడు అంటే దైవభక్తులు ఆయనతో మన ఆయన అనిజాల ప్రకారం నడిచి ప్రభుత్వంతో మనం మడినారు. కనుక యెహోవా మాట్లాడుతున్నాడు, చెప్పలేదు ఇవ్వలేదు. యెహోవా మాట్లాడుతున్నాడు కనుక చెవి ఆయన మాట అంగీకరించి మారు మనసు పొందు. మారు మనసు లేక చేరు, మారు మనసు లేఖను చేరరు పరలోకము, మారు మనసు లేఖను చేరరు పరలోకము. ఒక్క యాతనానుగావరా, ప్రభు లెక్క ఎడుగనను ఎదుగరా. కయాతనానుగావరా, ప్రభు లెక్క ఎడుగనను. సులువుగా దిక్కులను పాపము కేయించుడి, సులువుగా ప్రభు కాడిని తనను వంచి మోయిరి. నేను విడువబాడు గోరవా భయంకరమైన శ్రమలు, భయంకరమైన కడియాలు, భయంకరమైన బయట పోయిన వాడింటి కొన్ని బయట పోయిన ఏ పట్టణాలు ఏమున్నాయి భయంకరమైన సుప్రీంకోర్టు క్రైస్తవులు సంఘాలు పెట్టారు, ప్రార్థనలు చెప్పారు, ఆరాధించండి. కానీ అక్కడ జీవితంలో నువ్వు మారాలి, మాట్లాడు. నువ్వు మారలేదు చెప్పకూడదు. నీ జీవితం దేనికి సంపూర్ణంగా సమాప్తి. మరి ఏనాడు యవనస్తులు మరి ఎంత కష్టపడుతుందో చెప్పలేదు, ఎంత బాధపడుతున్నారు. అందరికి ప్రభుత్వం కనుక దేవుడితో మనం దేవుడితోనే దేవుడు మనలో ఉంటాడు, ఉండి మనతో మాట్లాడు. కనుక అందువల్ల ఏమంటాడు, నీ చేతు తెలపినట్టు నిన్ను చూడగా నా కన్నులు కప్పుకొందును, నువ్వు బహుగా ప్రార్థించి వినను.
నువ్వు భగవాపురాలు నీ జీవితం అంతరంగమైన జీవితంలో మార్పు అయినా కాయక మారు మనసు లేఖను చేరరు పరలోకము, మారు మనసు లేఖను చేరరు పరలోకము, ఒక్కయాత్మనానుగా వరా ప్రభు కయలుగనను ఎదుగురా క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా ఓ క్రైస్తవుడా, తీసుకోని ఆయన అడిగి జాడలో ఉన్నటువంటి ఆయన ఆకలిగులు కనిపెట్టుకుంటా కన్నీళ్ళు కాటాలి ప్రభుత్వ ఉండాలి, ప్రభు దీంట్లోనే ఉంటాడు కనుక అన్ని జీవితంలో దేవుని వాక్యాన్ని పట్టింది. ప్రార్థన జీవితం సావతం కలిసి మనం ఎంత కష్టపడ్డారు అయ్యారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు, దాన్ని సేవ చేస్తున్నారు. ఆయన దేవుడు అద్భుతమైన కార్యాలు అర్పిస్తున్నారు. కానీ దేవుడు రికార్డు చేయి కనుక అందువల్లనే 10 నిమిషాల్లో ప్రార్థన నేరుగా ఉండి ప్రార్థన చేయి. ఏవో ఒకరు కనిపెట్టి నేరుగా ముందు ఏవో ఒకరు ప్రార్థన పరిశుద్ధమైన తండ్రిని ప్రార్థన ఏవో ఒకరు ఆయన చెవికి నీ మొర ఆలకించాలని వాక్యం చెవికి మొర పెట్టాలి. ఆ మొర నేను వినలేకపోతాను. నిన్న పెట్టినప్పుడు ప్రార్థన అందుకని మా జీవితంలో అలవల్ల శాంతి అసమానం కలవరం పోరాటం ఆయన తీసుకెళ్ళి ఫలితంగా బతికడు సాగిన వాక్యాలు పెట్టాలి. అయ్యగారి భాష గారిని వచ్చిన బిడ్డలకి పడే బిడ్డలు సాయం చేయవాలని వాక్యాలు బతుకుతున్న సాయం చేయవాలని లక్ష్యపడి ఏ నామం ప్రార్థిస్తాడు. ఏ సమయం